హలో హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ విత్ రమ్య. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను, మీరు కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు సండే వ్లాగ్ చూపిస్తున్నాను. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి అయితే నేను గారెలు వేసానండి. చాలా రోజులు అయిపోయింది గారెలు నేను ఉండి. సో సండే హాలిడేనే కాబట్టి గారెలు అయితే వేసేసాను. ఇంకా లంచ్ విషయానికి వస్తే మటన్ కర్రీ రసం అయితే పెట్టాను. ఈ కాంబినేషన్ ఎంతమందికి ఇష్టమో కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో డిన్నర్ కూడా సేమే అనమాట. ఇంకా అసలు విషయంలోకి వెళ్ళిపోదాము. యాక్చువల్గా ఎప్పటి నుంచో ఈ విషయం మాట్లాడదాం అని అనుకుంటున్నాను, బట్ ఇది కరెక్ట్ మూమెంట్ అని అనిపించింది. 90s కిడ్స్కి చాలామందికి తెలుసు, మనకి స్కూల్లో వన్ పీరియడ్ అయినా అట్లీస్ట్ మోరల్ స్టోరీస్ అని చెప్పి ఉండేవి. నాకు అది బాగా గుర్తనమాట, ఎందుకంటే మేము చాలా ఎగ్జైట్ అయ్యేవాళ్ళము మోరల్ స్టోరీస్ క్లాస్ అనగానే. అబద్ధం చెప్పకూడదు, పెద్దవాళ్ళని గౌరవించాలి, స్నేహితులకి సహాయం చేయాలి, ఇలాంటివన్నీ ఆ కథల ద్వారానే మనకు తెలియకుండానే మన మనసులో నాటుకుపోయాయి కదా. కానీ ఇప్పుడు రోజుల్లో పిల్లల స్కూల్ సిలబస్లు చూస్తే ఎక్కడో ఒక దగ్గర చదువుకుంటూ ఉంటారేమో కానీ ప్రత్యేకంగా మోరల్ స్టోరీస్ అంటూ ఒక పీరియడ్ ఉండడం అయితే నేను చూడలేదు, వినలేదు. ఇప్పుడంతా ర్యాంకులు కాంపిటీషన్స్ వెనకాలే పరిగెడుతున్నారు. నేను అందుకే ఈ విషయంలో నేను ఒక చిన్న నిర్ణయం తీసుకున్నాను. మొన్న సమ్మర్ హాలిడేస్ అయిపోయే టైంలో కొద్ది రోజుల ముందు మా అబ్బాయి కోసం ఈ మోరల్ స్టోరీస్ బుక్ అయితే కొన్నాను. ఈ రోజుల్లో పిల్లలు రాత్రి పడుకునే ముందు కూడా ఫోన్లు స్క్రీన్లు చూస్తూ కార్టూన్లు చూస్తూ పడుకుంటున్నారు. దానివల్ల వాళ్ళ నిద్ర చెడటమే కాకుండా మనతో కనెక్ట్ అయ్యే టైం కూడా వేస్ట్ అయిపోతుంది కదా. అందుకే నేను ఇలా ఒక నిర్ణయం తీసుకొని ఇంకా రోజు నైట్ పడుకునే ముందు రోజుకొక నీతి కథ చెప్పడం స్టార్ట్ చేశాను. దీనివల్ల నాకు 2 లాభాలు అయితే కనిపించాయి. ఒకటి, కథలు వింటూ వాడు నాతో గడిపే సమయం పెరిగింది, మా మధ్య బాండింగ్ ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. రెండోది, కథలో క్యారెక్టర్స్ గురించి వాడు అడిగే ప్రశ్నలు చూస్తుంటే వాడి ఆలోచన విధానం కూడా పెరుగుతుందని అర్థమవుతుంది. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే రోజుకొక స్టోరీస్ చెప్తానని వాడికి ప్రామిస్ చేశానా, ఒకవేళ నేను అలసట వల్ల మర్చిపోయి అమ్మ ఈరోజు స్టోరీ ఏది అంటూ లైట్ ఆఫ్ చేశాక మళ్ళీ ఆన్ చేయించి నా చేత స్టోరీస్ చెప్పిస్తున్నాడు. అంతలాగా వాడికి నచ్చాయి అనమాట. మరి మీ ఇంట్లో కూడా మీ పిల్లలకి ఇలా కథలు చెప్పే అలవాటు ఉందా? లేదా మీ చిన్ననాటి మోరల్ సైన్స్ క్లాసెస్ జ్ఞాపకాలు ఏమైనా గుర్తున్నాయా? గుర్తుంటే నాతో షేర్ చేసుకోండి. ఈ చిన్ని ప్రయత్నం మీకు నచ్చితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వచ్చే వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.